లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు. పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పూజలు పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి శనీశ్వరుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. శని బలం చాలా అద్భుతంగా ఉంది. వృషభ రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరం మొత్తం శని బలం ఉంది కాబట్టి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగ రంగమైనా వ్యాపార రంగమైనా ఏ రంగమైనా సరే వృషభ రాశి వాళ్ళు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ఫలితం 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్న శనీశ్వరుడు ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుడికి ఎలాంటి పూజలు అవసరం లేదు. శని బలం అద్భుతంగా ఉంది. అయితే నవగ్రహాలలో రాహువు వృషభ రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు యోగిస్తున్నాడు. అప్పటి వరకు 10వ ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవటానికి, వ్యాపారాలు చేసుకోవటానికి, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించడానికి, స్నేహితులతో కలిసి ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా డిసెంబర్ 5, 2026 వరకు రాహుబలం బాగుంది. ఆ తర్వాత రాహుబలం తగ్గిపోతుంది. దానివల్ల స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహుబలం తగ్గుతుంది. కాబట్టి స్నేహితులకు సంబంధించిన వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని తొందరగా నమ్మకండి. డిసెంబర్ 5 తర్వాత మాత్రం వీలైనప్పుడల్లా శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. అప్పుడు రాహువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి కేతువు డిసెంబర్ 5వ తేదీ వరకు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అప్పటి వరకు కేతు బలం లేదు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో కేతు ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం డిలే అవుతూ ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత కేతువు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి 3వ స్థానంలో కేతువు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 తర్వాత ప్రాపర్టీస్ కొనే యోగం చాలా ఎక్కువగా ఉంది. సోదరులతో విభేదాలున్నా కూడా తొలగిపోతాయి. మీ బ్రదర్స్తో డిస్ప్యూట్స్ ఏమున్నా ఆస్తుల పరంగా అవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి 2026 డిసెంబర్ 5 తర్వాత తొలగిపోతాయి. బ్రదర్స్తో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ప్రాపర్టీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 5 వరకు కేతు బలం లేదు కాబట్టి డిసెంబర్ 5 వరకు వచ్చే మంగళవారాలు గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి. మంగళవారాలు గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించుకోండి. డిసెంబర్ 5 తర్వాత మాత్రం కేతువుకి సంబంధించిన పరిహారాలు అంటే గణపతికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు కేతు బలం వస్తుంది. ఇక గురుబలాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ వరకు ఈ పరాభవ నామ సంవత్సరంలో గురుబలం అద్భుతంగా ఉంది. జూన్ 2 తర్వాత గురుబలం తగ్గిపోతుంది. మళ్ళీ గురుబలం ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా ఈ సంవత్సరం గురుబలం ఉండదు. జూన్ 2వ తేదీ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇంకా మళ్ళీ పరాభవ నామ సంవత్సరంలో గురుబలం అనేటటువంటిది ఉండదు. కాబట్టి గురుబలం పెంచుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు అనేవి, ప్రత్యేకమైన పూజలు అనేవి వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. అవి చేసుకుంటేనే గురుబలం అనేది పెరుగుతుంది. ఎలాంటి పరిహారాలు, ఎలాంటి పూజలు చేసుకోవాలి? జూన్ 2 తర్వాత గురువారాలు వృషభ రాశి వాళ్ళు తప్పకుండా శివాలయ దర్శనం చేసుకోండి. కనీసం 9 గురువారాలు జూన్ 2 తర్వాత ఈ సంవత్సరం శివాభిషేకం చేయించుకోండి. ఇంట్లో అయినా శివాభిషేకం చేసుకోండి. లేదా గురువారం ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోండి. వీలైనప్పుడు శనగలు గురువారం పూట నానబెట్టి గోమాతకు తినిపించడం, లేదా కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోండి. అప్పుడు జూన్ 2 తర్వాత గురుబలాన్ని పెంచుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరం మొత్తం సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.
సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.